హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము ఈరోజు అయితే ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప శారీ ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాము. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. మేము వెళ్ళేసరికి లేట్ అయిందన్నమాట. మా ఫ్రెండ్ వచ్చేసి 11 వరకు రమ్మంది. మేము వెళ్ళేసరికి 1 అయింది. అయ్యో ఫంక్షన్ అయిపోయింది కావచ్చు, ఏమనుకుంటుందో ఏమో అనేసి అనుకున్నాను. కాకపోతే ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం, మేము వెళ్ళడం ఒకేసారి అయిందన్నమాట. అప్పుడే పాపకు ఒళ్ళు అవి పండ్లు అవన్నీ పెడుతున్నారన్నమాట. మేమందరం ఫ్రెండ్స్ అండి. ఆ ఫంక్షన్ చూసుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ మా పాపకి హాస్టల్లో జాయిన్ చేయాలి కదా, ఆమెకి ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి మేము అట్లనే ఎన్టీపీసీలో ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళామన్నమాట. ఈ పాప ఎవరో కానీ చూడండి ఎంత క్యూట్గా ఉందో. పాప బాగుంది అని చెప్పేసి మంచిగా నవ్వుతుందని మా ఆయన ఉన్న మాపిగాడు వచ్చేసి ఆ పాపతో కాసేపు ఆడుకున్నారండి. మా ఆయన ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి. మీరు కూడా ఇలానే చేస్తారా? ఒకవేళ చేసేది ఉంటేనైతే ఒకసారి కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. అంటే ఒకటి అల్కగా ఉంటుంది, ఒకటి బరువు ఉంటుంది కదా, సేమ్ ఉన్నాయా లేవా అని కావచ్చు. అబ్బా, మీ డాడీ స్ప్రే బాటిల్ అని చెప్తాను. స్ప్రే బాటిల్ అని జోక్తారు ఎవరన్నా? జోక్ తీసుకోమని ఇచ్చిండా? ఇక్కడ ఎంత ఇచ్చిండు? కాదు, 100 గ్రామ్స్ అని ఇచ్చిండు. ఇది ఎంత ఇచ్చిండు? 100 గ్రామ్స్ అని ఇచ్చిండు. ఓకేనా? 132 అంటే దీనికి పోతుంది. టోటల్ వచ్చేసి ఎంత ఉన్నది అనేది పక్కన పెడితే నెట్ క్వాంటిటీ వచ్చేసి 100 గ్రామ్స్. అది పోను ఇదేంది 8 గ్రాములు తక్కువ వచ్చింది. చెప్పు. నాకైతే ఎప్పుడైనా లంచ్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవడం అలవాటు అన్నమాట. కాకపోతే ఈ ఫంక్షన్ నుండి అట్లుంటే షాపింగ్కి వెళ్ళాం కదా, నాకైతే అసలు విసుగు వస్తుంది అన్నమాట. నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటే బాగుండు అనేసి ఓపిక రావట్లేదు. కానీ మా వాళ్ళిద్దరు అయితే మాత్రం షాపింగ్ అసలు ఒడవట్లేదండి. వాళ్ళకైతే అసలు ఓపిక ఎట్లా వస్తుందో కానీ నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇద్దరు భలే షాపింగ్ చేసుకుంటూ అవన్నీ తిరుక్కుంటూ కూర్చున్నారు. ఇక నాతో కాకుండా కాకపోయేసరికి నేను ఒక దగ్గర కూర్చొని ఉన్నాను. గిట్లా తీసుకో ఆపి, స్టైల్గా ఉన్నది. ఇట్లా పైన ఇట్లా ఓపెన్ చేసుకొని తాగేటట్టు ఉండే తీసుకోండి. అర్రే మళ్ళొకసారాను మిస్ అయింది అది. ఈ డాడీ పెట్టిన టైప్లో బాగుంది, అట్లనే తీసుకో మంచిగా. డాడీ పట్టిన మోడల్ లేవా? హాస్టల్ ఉన్నప్పుడే అన్న, నువ్వు ఇంటర్లో ఉన్నప్పుడు నువ్వు కిందికి 4 సార్లు దిగాల్సిన పని ఉండదని మీ డాడీ బాధ. కానీ మోసే ఓపిక కూడా నీకు ఉండాలి కదా ఫస్ట్. ఇక్కడ ఇవి అవి కాదు, నువ్వు చూసిన టైపే కానీ దాంట్లో లేదు. ఇవి వేస్ట్ ఆపి నువ్వు పట్టుకున్నాయి. అది మస్తు నీట్గా లుక్ ఉన్నది. ఒక్కటి తీసుకో చాలు, అది సిప్పర్ ఉన్నా లేకున్నా మంచిదే కానీ కదా అబ్బా. గది గది రాకెట్, అది రాకెట్ అది నీయో. మగ్గు తీసుకుంటావా? మగ్గు పడుతుంది. చిన్న నూనె క్యాన్ ఆఖరికైతే డాడీ పట్టింది అయింది. కొంచెం స్టైల్గా నీట్గా ఉన్నది, డాడీ చూపించిన టైపుల్నే. ఇది బాగుంది ఆపి. ఇంకా పైన బ్లూ గిటు యాష్ రైట్ సైడ్లో. మీరు ముందర స్టైల్గా తిరుగుతా అంటే సామాన్లు మోసుకుంటూ తిరుగుడు నా పని. ఒక్కసారైనా మోయొచ్చుగా. రేపటిదాకా ఈయన కూర్చుంటావా? నువ్వు కూడా నాపి. నేను నడుచుకుంటూ పోతే రాత్రి వరకు మా అయ్యారు మెల్లగా.
ఆమెకు కావాల్సిన సామాన్లన్నీ తిరిగి తీసుకునేసరికి అయితే ఈవినింగ్ అయిందని ఇంటికి వచ్చేసరికి చాలా సామాన్లు తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే దగ్గరలో కూడా కాదు కదా వెళ్ళి ఇవ్వనీకి, హైదరాబాద్లో అన్నమాట. ఇదివరకు దగ్గర హాస్టల్లో ఉన్నప్పుడు మధ్యలో వెళ్ళి ఇచ్చొచ్చేదాన్ని. కాకపోతే ఇప్పుడు అలా కాదు కదా, అందుకోసం అని చెప్పేసి ఏది మిస్ కాకుండా ఉండాలని ఆలోచించుకుంటూ ప్రతి ఒక్కటి తీసుకున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.